డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక పురాణ విషయం తెలుసుకుందాం. అదేమిటంటే అశ్వత్థామకు ఉన్న శాపం. తన కుమారుడు అశ్వత్థామకు ఉన్న శాపం వల్ల అతను 1000 సంవత్సరాలు చిరంజీవిగా ఉండాల్సి వస్తుంది. అంతవరకు బాగానే ఉంది. కానీ ఎల్లప్పుడూ గాయాలతో బాధపడుతూ ఎవరి సానుభూతి పొందకుండా ఒంటరిగా ఉండాలి. ఇది ఎంత నరకమో మీరు ఆలోచించండి. ఈ శాపం అశ్వత్థామను బాధపడేలా చేస్తుంది. అతను చివరికి మరణాన్ని కోరుకుంటాడు. ధర్మరాజు యుద్ధం జరుగుతున్నప్పుడు, కురుక్షేత్ర యుద్ధం, అశ్వత్థామ హతః అని అనడం ద్వారా అశ్వత్థామ శాపం నుండి విముక్తి పొందడానికి ఒక మార్గం కనిపించిందని భావించాడు. ఈ ఆలోచన వల్ల ద్రోణుడు తన ఆయుధాలను విసర్జించి ధ్యానం చేయటం ప్రారంభించాడు. ద్రోణుని మనోధైర్యం, సత్యవాక్యం మీద విశ్వాసం మరియు అశ్వత్థామ శాపం అన్నీ కలిసి ఆయన తన కుమారుడు మరణించాడని నమ్మడం వల్లనే ఆయన యుద్ధరంగం నుండి బయటకు వచ్చి ధ్యానం చేయడానికి కారణమవుతుంది. ఈ అంశం మనకు మహాభారతంలోని కథనాల లోతైన భావజాలాన్ని మరియు పాండవులు కౌరవుల మధ్య జరిగిన యుద్ధంలో ప్రతి పాత్రధారి యొక్క వ్యక్తిగత ఆలోచనలు, భావాలు మరియు త్యాగాలను అర్థం చేసుకోవటానికి సహాయపడుతుంది. ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను.